ఐడియా చూడండి, ఈ క్వశ్చన్ చూడండి సార్. ఇది ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. ఇది చాలా ఎగ్జామినేషన్స్లో వచ్చిన క్వశ్చన్. PYQ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని నేనైతే ఎలా సాల్వ్ చేశాను? అనిల్ నాయర్ సువే. ఈ క్వశ్చన్ చూడంగానే క్యాల్కులేషన్ చెయ్యకుండా నేను ఎలా సాల్వ్ చేశాను? ఏమీ క్యాల్కులేషన్స్ లేవు. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంది. ఏ లేడీ, ఒక మహిళ తన ఆదాయంలో 12% ఆదా చేస్తుంది. 12% ఆదా చేస్తుంది. 12% అనంటే 12/100. తను 100 రూపాయలు సంపాదిస్తే తన సంపాదన గనక 100 రూపాయలు కనుక అవుతే దాంట్లో తను 12 రూపాయలు సేవ్ చేస్తుంది. 12% అంటే 12/100. 100 రూపాయలు సంపాదిస్తే 12 రూపాయలు ఆదా చేస్తుంది. నేను ఈరోజు 100 రూపాయలు సంపాదించాను, 12 రూపాయలు జేబులో మిగిలాయి అంటే ఎంత ఖర్చు చేశాను? రైట్, 88 ఖర్చు చేశాను. 88 ఖర్చు చేశాను. 88 ఖర్చు చేశాను శాతం పరంగా చూసుకుంటే. కానీ క్వశ్చన్లో 88 అనేది 2,16,128 అన్నాడు. 88ని నేను 2,16,128కి ఈక్యులేట్ చేస్తే 100కి ఎంత చెయ్యాలి? 100కు ఎంత చెయ్యాలి? 100కి ఎంత చెయ్యాలి? చాలామంది ఏం చేస్తారంటే టక్కున 100/88 ఇంటూ 2,16,128 కొట్టేస్తారు, క్యాల్కులేషన్ చేస్తారు. ఆ పద్ధతి మీరు చెయ్యకండి. రైట్, లాజికల్గా ఆలోచిద్దాం. లాజికల్గా ఆలోచిద్దాం. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ లాస్ట్ డిజిట్ 8 ఉన్నది, ఇక్కడ కూడా 8 ఉంది. 8ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే నాకు 8 వస్తుంది? 8 1ల 8, 8 6ల 48. అంటే ఈ 8 ఇక్కడ కూడా 8 అయిందంటే 8 1ల 8, 8 6ల 48, 8 6ల 48. అంటే ఇది కూడా 1తోటైనా లబ్ధం చెయ్యాలి, 6తోటైనా లబ్ధం చెయ్యాలి. అంటే ఆన్సర్ 1తోటైనా ఉండాలి, 6 మీదైనా ఉండాలి. ఆన్సర్ 1 ఉండాలి, లేకపోతే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 6 అయినా ఉండాలి. 8 1ల 8, 8 6ల 48. 1 1s are 1, 1 6s are 6. ఆన్సర్ 1తోటి కానీ 6తోటి కానీ ఎండ్ అవ్వాలి. ఇది 8 తోటి ఎండ్ అవుతుంది, ఇది 3 తోటి ఎండ్ అవుతుంది. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. రైట్, ఇప్పుడు 100 ఇంటూ ఎనీ నంబర్ అంటే ఈ నంబర్ 100 తోటి భాగింపబడుతుంది. 88 ఇంటూ ఆన్సర్ అది కూడా 100 తోటి భాగింపబడాలి. అంతే కదా సార్? 100 ఇంటూ 2,16,128 ఈజ్ 88 ఇంటూ ఆన్సర్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇదొక నంబర్ 100 తోటి భాగింపబడుతుంది, ఇది భాగింపబడట్లేదు. అంటే ఆన్సర్ 100 తోటి భాగింపబడాలి. 100తో భాగింపబడాలి అని అంటే ఆన్సర్లో చిట్ట చివర 2 సున్నాలు ఉండాలి. ఆన్సర్లో చిట్ట చివర 2 సున్నాలు ఉండాలి. ఇక్కడ ఒకటే ఒక సున్నా ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత? 2,45,600. ఎక్కడ కూడా నేను క్యాల్కులేషన్ చేయలేదు సార్, ఎక్కడ క్యాల్కులేషన్ చేయలేదు. నాకు ఈజీగా నాకు ఆన్సర్ వచ్చింది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ఏం చేశాను, నేను మీకు క్లాస్లో ఫస్ట్ అదే చెప్పాను. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కాన్సెప్ట్ తెలిసి భాజనీయత సూత్రం గనక తెలిస్తే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 2 కాన్సెప్ట్లు యూజ్ చేశాను. ఇక్కడ లాస్ట్ డిజిట్ 8 ఉన్నది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 8 ఉన్నది. 8 1ల 8, 8 6ల 48. ఇది 1తోటైనా పోవచ్చు, లేకుంటే 6తోటైనా వెళ్ళొచ్చు. 1 1s are 1 or 1 6s are 6.
ఆన్సర్లో ఒకటైనా ఉండాలి, 6 అయినా ఉండాలి. ఇది 8 ఉంది తీసేశాను, ఇది 3 ఉంది తీసేశాను. సో 6 ఉన్న ఆప్షన్లు నాకు 2 వచ్చాయి. ఈ నంబర్ ఏమో రైట్ 100 ఇంటూ ఎనీ నంబర్, అంటే ఈ నంబర్ 100 తోటి భాగింపబడుతుంది. 88 100 తోటి భాగింపబడట్లేదు. ఆన్సర్ 100 తోటి భాగింపబడాలి. ఆన్సర్ 100 తోటి భాగింపబడాలి అని అంటే చిట్ట చివర 2 ఏ స్థానాలు ఉండాలి? రైట్ 0 0 ఉండాలి. ఇది ఒరిజినల్ క్వశ్చన్, సేమ్ ఆన్సర్ ఆప్షన్స్ పెట్టాను. మీరు ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే క్యాల్కులేషన్లు చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇంకా మీకు చాలా ఎగ్జాంపుల్స్ చూపెడతాను సార్. ఇది కూడా చూడండి.